వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒకటి అయితే వేయాలి కదా గైస్. అయితే గైస్ డాడీ మార్నింగ్ పోతా ఒక పని ఎన్ని గంటలు అయితే అయితే ఫ్యాన్ ఒకటి ఏదో ఒకటి డిస్టర్బ్ అయింది గైస్. అయితే డాడీ పోతున్నప్పుడు అన్నాడు కదా, ఇక్కడ కిటికీ అనిపిస్తుంది కదా గైస్. కిటికీ దగ్గర కూలర్ పెట్టమన్నాడు. ఎందుకంటే ఏంటంటే వెంటిలేషన్ ఇది ఉంది కానీ గాలి ఎక్కువ రాదు. అయితే కూలర్ పెడతా. ఇంట్లో కూలర్ పెడితే ఏదో ప్రాబ్లం తెలుసు కదా గైస్, మోటార్ వేసి బయట వాటర్ పడితే అట్లా అని చెప్పి అయితే ఇప్పుడు కూలర్ అయితే బయట పెట్టాలి. కానీ పెట్టు అంటే కొంచెం పైగానే ఉండాలి కదా గైస్. స్టాండింగ్ ఏం లేదు దానికి. కింద ఇటుకలు ఉన్నాయి. ఇప్పుడు ఈ హౌస్ రెనోవేట్ చేయించినప్పటిది ఆ ఇటుకలు అయితే అక్కడ పెట్టి దాన్ని మంచిగా లెవెలింగ్ చూసి మంచిగా కిటికీలా సెట్ కావాలి. ఏదో ఒకటి గైస్ చేద్దాం మనం. అయితే ఇప్పుడు మనకి రాదు, పెద్ద పని కూడా ఏం కాదనుకోండి, కానీ మనం ట్రై చేద్దాం గైస్. ఇప్పుడు మంచిగా ఓపెన్ ఉంది, మంచిగా ఇప్పుడు చేద్దాం. కానీ ఇంత డిమ్ ఉంది గైస్ లైట్. ఇది ఓకే గైస్. ఇవన్ గైస్ ఇది ఉంది. ఇవన్ గైస్ ఇది కొంచెం ముంకర ఎందుకు ఉందండి గైస్, దీన్ని ఇది గిల్ల పోయింది. ఈ గిల్ల పోయింది, వేరే పెట్టాలి. అది ఇప్పుడైతే ఇక్కడ పెట్టాలి. ఇవన్ గైస్ ఇదైతే బయట వేసింది మమ్మీ కోపంలా. వీడియో ఇద్దామంటే ఒక అంకుల్ వాళ్ళ కొడుకు ఆట ఆడుతురు గైస్ బయట. కష్టం ఇబ్బంది అయితే వేసుకుంటున్నారు. నాకైతే చూద్దాం. ఆడున్నాం అయితే నేర్చుకోవాలి చీకట్లా ఒకటి తీసుకోవాలి, ఇట్లా పెట్టాలి గైస్. కొంచెం చెప్పులు వస్తున్నాయి గైస్, ఇగ్నోర్ చేయండి. సరిపోతుందో సరిపోదు, ఎట్లా పెట్టాలో కూడా తెలియదు గైస్. ఐడియా కూడా లేదు నాకైతే. ఐడియా లేదు కానీ పెట్టడానికైతే ట్రై చేస్తున్నాను నేను. వీడియో టైం ల్యాప్స్ పెడతారు చూడండి గాయస్. ఇట్లా ఒక్కొక్కటి పట్టుకోవచ్చు ఇబ్బంది. $2,000 years. సో గైస్ ఇవో చాలా ఇటుకలు అయితే తెచ్చినా నేను. ఇప్పుడైతే దాన్ని లెవెలింగ్ చేయాలి. ఇప్పుడు నేను పని ఉంది కాబట్టి బ్లాగ్ తీస్తాను. ఇంకా అనిపిస్తాను పని ఉంది కాబట్టి బ్లాగ్ తీస్తాను. అయితే గైస్ ఇప్పుడు చేయాలి. కెమెరా మంచిగా పెడతా గైస్. ये कूलर हमारा పోలింగ్ చేసిన లోపల ఏం చేసిన ఇప్పుడు చిక్కలను తీసుకొచ్చి ఒకటే ఇవన్నీ
సో గాయస్ ఇవ్వండి రెడ్ కలర్ ఇక్కడ సైడ్కి పెట్టినా నేను కనిపిస్తున్నా అని ఇక్కడ పెట్టినప్పుడు అయితే గాయస్ ఇప్పుడు మొత్తం లెవెలింగ్ లెంతింగ్ అన్ని మ్యాథమెటిక్స్లో ఏమేమి వేసుకున్నాను చూద్దాం. దీనికన్నా అవన్నీ అవుతున్నాయి కానీ గోడకి టచ్ ఇక్క అనేది గోడ టచ్ కావద్దు, లేకుంటే పెయింట్ ఖరాబ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ప్లస్ దీని బయటికి రావాలి, మంచిగా ఫిట్ కూడా కావాలి, ఏమి ఇబ్బంది లేకుండా పైన పెడదాం. పచ్చి ఇవ్వండి ఇది పూలన్నిటి జరిపిన ఇది పెట్టడానికి బ్లాక్ ఉండడానికి ఇబ్బంది కాకుండా, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉన్నారని. ఇప్పుడు ఏం చేయాలి, లెంతింగ్ చూసుకోవాలి. ఒక ఇటుక తీసుకున్నాం, ఈడొకటి ఇట్లా పెడితే మళ్ళా ఈడొకటి ఇట్లా పెడతా, ఈ నుంచి ఇంకోటి తీసుకొని ఇది ఇంకోటి పెడతా గాయస్. 3 అసలు ఇట్లా పెట్టాలి ఐడియా కూడా లేదు. ఇట్లాంటివి ఒక 2 సరిపోతే గాయస్. ఇట్లా అంటే గోడకి లెవెల్ ఇట్లా గాయస్. కూలర్ అనేది గోడకు టచ్ కాకుండా, ఇదే గోడకు టచ్ కాకుండా ఫోన్ ఎడబెడతాం అనిపిస్తున్నా కదా. ఒక ఇటుక తీసుకున్నా, ఫోన్ పౌచ్ మొత్తం గలీజైన వేస్తాను తప్పదు మీకోసం. ఇది సరిపో హైట్కి పెట్టి చూసిన. ఇప్పుడే మా అమ్మ వచ్చి చూపించింది కానీ నేనే చూసిన కానీ సరిపోలేదు. కూర్చుతో అలా కన్నా పడేలా కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ లెక్క మనం ఆలోచించేలాగా చేయాలి. ఏం చేయాలి, ఇవైతే హైట్ గాలిదైతే ఈడి దాకా వస్తుంది కానీ ఇంకా నిండాలి, పైకి రావాలి. అన్ని ఇట్లా స్ట్రేట్ పెడితే పడేటట్టు ఉంది. కంటెంట్ ఇలా సోది ఉంటుంది మొత్తం. మళ్ళీ డీటెయిల్ తీసుకోవాలి. ఒక పని చేద్దాం, ఇవి పెడదాం. మా వైఫ్ వద్దు బాగాలేవంట. ఓకే గైస్, ఆడ ఫోన్ పెట్టి కలుస్తా గైస్. ఇప్పుడైతే నేను కొంచెం వేరే రకంగా ఆలోచిస్తున్నా. ఇలాంటివి ఇట్లా పెడదాం, ఇట్లా పెట్టడానికి ఇట్లా కింద ఇట్లా పెట్టి ఇట్లా ఇంతకుండా తెలియదు, నో ఐడియా ఏం లేదు. ఏదో డాడీ పెట్టమని చెప్పి ట్రై చేసిన. నేను ఫోన్ పౌచ్ కూడా కలిగాను గైస్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇటుకలు వచ్చిన మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దాం. సరే ఇట్లా ఇట్లా ట్రై చేసి పెడతాం గైస్. ఎట్లా అంటే ఇట్లానే కంటిన్యూ చేద్దాం. ఒక్కటి పెట్టేసి అయిపోతుంది. డ్రమ్ ఎట్లా పెడతాం మమ్మీ? రాదా డ్రమ్ రాదు కానీ. ఏమన్నా గైస్ 1 2 3 4 నాకు తెలిసిన కాడికైతే ఆగదు, పడిపోతా అనిపిస్తుంది నాకు ఎందుకో. ఒకసారి పెట్టి చూద్దాం. మనం ఇది ఒక్కటైతే మనం చేయలేము, మమ్మీని తీసుకోవాలి. మమ్మీ ఇట్రా, ఇది పట్టుకో. 1 hand పట్టుకుంటున్నా, 1 hand పట్టుకో.
ప్లాన్ చేసిన కానీ ఏం అర్థం కాదు. ఇప్పుడు ఒక్కటే అర్థమైంది గైస్, ఇట్లా పెట్టిన ఎక్కను ఇట్లా పెట్టేసి ఇట్లా ఇంతే పెట్టేసా గైస్. నేను ఏదో ఒకటి హైట్ వస్తలేదు అని చెప్పే ప్రాబ్లం నాకు, వేరే ప్రాబ్లం ఏం లేదు నాకు. ఇప్పుడు అన్నీ తీసుకోవాలి ఇటుకలు. ఇప్పుడు ఏం లేవు స్పెసిఫిక్. ఇది అక్క అయితే గాయస్ ఇప్పుడు రూమ్లో పాటలు పెట్టుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడైనా గాయస్ నేను దాన్ని ఇప్పుడు అది ఇటుకలు పెట్టింది కదా అంతా మీకు చూపించిన కానీ దాన్ని టైం ల్యాంప్ పెట్టినా మొత్తం గదే ఉంటుంది గాయస్, ఏమి ఉండదు. ఒకసారి మొత్తం సెట్ చేసినాక అయితే చూపిస్తాం మీకు. చేతులు గలీజ్ అయితే నువ్వుకే ఫోన్ పట్టుకొని ఫోన్ కూడా గలీజ్ అయిపోయినాయి. సార్ చూపిస్తాం మళ్ళీ ఎట్లా అనిపించిందో ఏమో ఇప్పటిదాకా తీసింది ఏమో. ఇప్పుడైతే చాలా పని ఉంది గాయస్, ఆ ఇటుకలను తీసుకొచ్చి ఇలా పెట్టి ఒక్కొక్కటి నాకు అంత ఐడియా లేదు దాని గురించి, అందుకని ఇట్లా పెడుతున్నా. సో గైస్ ఫైనల్లీ ఏమనుకున్నా అదైతే అయిపోయింది గైస్. ఇక ఇట్లా వేసేసిన గైస్ అయిపోయింది. ఇక ఇప్పుడు దీన్ని తీసి ఇక్కడ పెట్టుడే, ఇంకా వర్క్ ఏం లేదు మనకి. ఒక పాటలు విన్నా ఇదైతే ఫోన్ పెట్టా గైస్, పెట్టాలి. చూసుకోండి గైస్ ఫైనల్లీ వర్క్ అయితే అయిపోయింది. అయ్యా షెట్ గాయస్, ఇంకా సరిపోతుంది, ఇంకా పైకి పెడితే ఇంకా రాదు. కానీ ఇవన్నీ గైస్ కిటికీలోకి వెళ్ళైతే సెట్గా ఇక్కడ పైకి గాలి పెట్టాలి. చూడు మమ్మీ, ఓకేనా? లేదా అది పెద్ద పెట్టాలి కానీ మంచిగా ఉందా లేదు ఒకసారి బయటకి వెళ్తే. ఎప్పుడు మిగిలినాయా? 3 ఉన్నాయి. ఇంకో లైన్ పెట్టాలి ఇప్పుడు. మమ్మీ పడతాటుంది మమ్మీ, నాకు తెలియదు. మళ్ళీ పడ్డాక కూడా నన్నే అంటారు గైస్. డాడీ చూసుకుంటే వదిలేసి గట్టిగా ఉంది కదా ఇప్పటికైతే. ఇంతసేపు కష్టపడ్డా గైస్, మళ్ళీ డాడీ ఇంతసేపు కష్టపడ్డా గైస్, మళ్ళీ డాడీ చూసుకొని మాట్లాడుతూ ఏంది గైస్. నా స్కూల్ రిసిప్ట్ ఇక్కడ దొరికింది. ఎందుకు గైస్ చేతులు ఫస్ట్ ఫోన్ అవన్నీ క్లీన్ చేస్తా గైస్. కెమెరా ఎంత కలిసి అయిందో. ఇగో కూలర్ అయితే పెట్టిన. మనం ఇంత కష్టపడ్డానికి అయితే కూలర్ అయితే వేసుకోవాలి కదా గైస్, కొంచెం గాలి కోసం. చూద్దాం ఎట్లుంటుందో, వస్తుందో రాదో, ఏం చేస్తానో, ఇంత ఉంటుందో పోగొడతానో. ఇంత దాకా వచ్చినా కదా గైస్. మా అక్క మొన్న ఇక్కడ ఫోటోలు దిగుతుండే, ఇంకోటి చూపిస్తారు గైస్. ఇంకా రాట్లేదు. Now see guys, ఇట్లా బాగుందా చెప్పండి గైస్. రేపటి నుంచి ఇట్లానే తీసా, మంచిగా ఉంది గైస్. ఇట్లా ఫేస్ వాష్ తీసుకున్నా గైస్. అట్లా మళ్ళీ పోదాం పైగా లైట్ వేసేసి. ఇది కావాలి గైస్, ఇది తీసుకొని పోదాం. సో గైస్ మళ్ళీ పైకి పోయినా, పైనుంచి కిందికి పోయినా మళ్ళీ పైకి పోతున్నా గైస్. వాటర్ వస్తలేవు, కింద వాళ్ళు లేరు. ఇప్పుడు పైన ఉన్నారంటే డాడీ ఫోన్ చేసి మళ్ళీ పైకి పోతున్నా. ఎంత లేట్ చీకటి ఉంది, లైట్ ఏం లేదు. ఇగో ఇదేమో టెరెస్ అనుకోండి గైస్. ఇక ఇది ఇవ్వండి, ఇది ఇక్కడ వాటర్ తిప్పాలి. మాకు వాటర్ వస్తలేదు, ఇక్కడ ఓన్ లేదు. ఇప్పుడు పైకి వస్తే ఖాళీ. మీకు పైన చూపించిన మన టెరెస్ కూడా చూపించాను మన బ్లాగ్లో. ఓన్ లేదు, కొద్ది తిరుగుతున్న సౌండ్ కూడా రీసౌండ్ వస్తుంది గైస్. ఇలా ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టైం 11:30 కానీ వస్తుంది గైస్. అయితే బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా గైస్, ఇంతసేపు ఎడిటింగ్ చేసిన, వీడియో తిండి కూడా పెట్టేసి తింటున్నాం కూడా గైస్. అయితే గైస్ ఇంతసేపు ఎడిటింగ్ చేసిన. అయితే గైస్ ఐ విల్ లైక్ దిస్ బ్లాగ్. నెక్స్ట్ వాళ్ళు అయితే కలుసుకున్నాం గైస్. ఛానల్లో అయితే వాళ్ళు అయితే కొత్తగా చూస్తారో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకోటి గైస్ రేపు షార్ట్ వీడియో వస్తే మంచిగా ఉంటుంది గైస్. ఓకే లైక్ చేయండి గైస్, మెయిన్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్ బాయ్.